హాయ్ అండి. బోయల వారింటి పెళ్లి సందడిలో 4వ రోజు మెయిన్ ఘట్టము పెళ్లి రోజనమాట. ఇవాళైతే ఎంత సంతోషంగా, ఆనందంగా అందరము హడావిడిగా పెళ్లి ఎంత చూడముచ్చటగా, ఎంత చక్కగా జరిగిందనేసి ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా నవదంపతులనిద్దరిని చల్లగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇంకా పెళ్లి తర్వాత మా ఫోటో షూట్స్ అన్నీ ఇవాల్టి వీడియోలో ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అమ్మో మీ అందరికీ హాయ్ చెప్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా మేమైతే పెళ్లికి ఇలా రెడీ అయ్యామండి. అమ్మకైతే అది కూడా మనం మీకు వీడియోలో కూడా షేర్ చేశాను కదా, సేమ్ శారీ అలాగనే మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంది. నేనైతే ఇలా గ్రీన్ శారీ వేసుకున్నాను. ఇంక ఇక్కడ బాబు విష్ణు అందరం హాయ్ చెప్తూ ఇంకా కార్లో బయలుదేరాము. ఆ పెళ్లి ముహూర్తం వచ్చేసి 11:30కు 11 చిల్లరకేమోనండి. అందుకని మార్నింగే వెళ్ళేసి అబ్బాయికి అమ్మాయికి అలాగే తోడు పెళ్లి కొడుకు నలుగు పెట్టొచ్చామన్నమాట. మాకు కన్నెపని అని ఉంటుంది. అదేనండి, నలుగునే కన్నపని అంటారనమాట మా సైడు. ఉదయాన్నే అలా నలుగు పెట్టిన తర్వాతనే ఇంకా ముహూర్తానికి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అక్క తమ్ముడు ఎక్కడున్నా కానీ వీళ్ళ పోట్లాట మాత్రము అదిగోండి. నేను అందుకే సెంటర్లో కూర్చున్నాను అనమాట. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటూనే ఉంటారు, గొడవ పడుతూనే ఉంటారు. ఊరికే తలనొప్పి అనేసి నేను సెంటర్లో కూర్చునేసి అలా వాళ్ళిద్దరికి నచ్చ చెప్తున్నానండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగనే ఉంటారండి. అప్పుడే పోట్లాడతారు, మళ్ళీ అప్పుడే కలుసుకుంటారు, మళ్ళీ పోట్లాడతారు. మధ్యాహ్నం మనమే చెడ్డవుతాం, అంతే కదండి. అమ్మకి ఈ శారీ చాలా బాగుంది కదండి. నేను సెలెక్ట్ చేసింది అనమాట. తనైతే లైట్ కలర్ సెలెక్ట్ చేస్తుంది కదా, కానీ అదంతా బాగుండదమ్మో అనేసి మగ్గం వర్క్ అయితే ఈ బ్లౌజ్కి ఇచ్చాను. మీకు ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను కదండి. ఇప్పుడైతే అమ్మో చాలా చాలా బాగుందమ్మా శారీ అని చెప్తుంది. మా మెహందీ చూడండి ఎంత బాగా పండిందో. డిజైన్స్ ఒకేలా ఉంటాయి కానీ సమ్ డిఫరెన్స్ అన్నట్టుగానే ఇద్దరి డిజైన్స్ ఒకేలా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా అలా ఉందన్నమాట. హాయ్ చెప్తూ ఇంకా పూలు తీసుకోలేదండి. దగ్గరలో పూలు ఎక్కడన్నా ఉన్నాయని చూసాం కానీ ఎక్కడా కనపరాలేదనమాట. దుర్గమ్మ వారి టెంపుల్ ఎదురుగానే ఉన్నాయనేసి అక్కడికి పూల కోసం వెళ్ళాము. పువ్వులు ఎంత రేటు ఉన్నాయండి. మూర వచ్చేసి 50 రూపాయలు అన్నారు. అవి చాలా పల్చగా కట్టారనమాట. పర్లేదు పెళ్ళికి మరి పూలు లేకుండా ఎలా అని చెప్పేసి ఒక 4 మూరలు తీసుకొని నాకు అలాగనే మా పిల్లలందరూ ఉంటారు కదండి, అలా పెట్టుకుంటారని చెప్పేసి ఒక 4 మూరలు పూలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ దుర్గమ్మ వారి టెంపుల్ చాలా ఫేమస్ కదండి. మొన్న రిసెప్షన్ రోజు మేము కూడా వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా ఇంతకు ముందు కూడా 2-3 సార్లు బళ్ళారి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నానండి. బళ్ళారిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎంతమందికి తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇదిగోండి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము. ఇదిగోండి బోయిల వారింట పెళ్లి సందడి. ఈ కళ్యాణ మండపం వచ్చేసి ఎన్జీకే కళ్యాణ మండపం అంటండి. నారాయణమ్మ గోవిందప్ప కళ్యాణ మండపం అంట. రిసెప్షన్ జరిగింది ఇక్కడనే, తర్వాత పెళ్లి కూడా ఇక్కడేనండి. ఇంకా పెళ్లి డెకరేషన్ అయితే చాలా బాగా అదిరిపోయిందండి. ఎదురుగా ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టినట్టుగా ఉంది. తర్వాత ఇటు సైడ్ నుంచి ఇది కళ్యాణ మండపం అండి. అన్నీ సిద్ధం చేశారు. ఇంకా అమ్మాయి అబ్బాయి అందరూ రావాలి. పెళ్లి అయితే చాలా ఘనంగా గ్రాండ్గా బంధుమిత్రుల సపరివార సమేతంగా చాలా 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 బాగా జరిగిందండి. అమ్మాయికి అబ్బాయికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ పిల్లలిద్దరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మాతో పాటు మీ అందరూ కూడా కోరుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అనేది లేకుండా యాజ్ ఇట్ ఈస్గా పోస్ట్ చేస్తున్నాను.
చూసారు కదండి, పెళ్ళి అయితే చాలా ఘనంగా చక్కగా జరిగిందనమాట. ఇంకా కన్యాదానం వీడియో క్లిప్స్ అనేది కొన్ని మిస్ అయ్యాయండి. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మా తోడికోడళ్ళు అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ కొంచెం దిగుతున్నాము. ఎందుకంటే ఒక మెమొరబుల్ మూమెంట్గా ఉంటుంది కదా. అందరము కలిసేది ఎప్పుడో ఒకసారి అండి, ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఈ పెళ్ళికి అందరు తోడకోడళ్ళము ఇలా కలవడం వల్ల ఒక ఫొటోస్ అలాగనే కొన్ని వీడియోస్ అనేది తీసుకున్నాము. తర్వాత మా కోడళ్ళు, తర్వాత మా కూతుర్లు, మనవరాళ్ళు అందరితో కలిసి వీడియోస్ ఫొటోస్ అనేది కొంచెం క్లిప్స్ అనేది తీసుకున్నాము. తర్వాత కళ్యాణ మండపం పైన కూడా ఇదిగోండి కొన్ని వీడియోస్ అనేది ఫొటోస్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి అరుంధతి నక్షత్రం చూడడానికి వెళ్ళారు. స్టేజ్ పైన ఎవ్వరు లేరనమాట మండపంలో. అందుకనేసి మేము వెళ్ళేసి ఇంకా కొంచెంగా ఫొటోస్ అనేది దిగాము. అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ నా తోడికోడళ్ళు, అటు సైడు అది అమ్ము, తర్వాత భాగ్యమ్మ, వీళ్ళు కూతుర్లు అవుతారు. తర్వాత మా చిన్నమ్మ. కళ్యాణ మండపం అయితే అదిరిపోయిందండి. ఎంత చూడు చక్కగా ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా భోజనాల విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదండి. అన్ని వెరైటీస్ ఎంత కమ్మగా ఉన్నాయంటే ఈ పెళ్లి రోజనే కాదండి, ఈ 4 రోజులు మెహందీ దగ్గర నుంచి హల్దీ, రిసెప్షన్, తర్వాత పెళ్లి రోజు ప్రతి ఒక్క ఐటమ్ ఎన్ని రకాల స్వీట్స్ చాలా చాలా కమ్మగా ఉన్నాయి. నేను సపరేట్గా రోజు వీడియో అంటూ ఏం తీసుకోలేకపోయానండి. ఎందుకంటే మా తోడికోడళ్ళు అందరం కలిసి కూర్చొని భోంచేస్తుంటాము. మాట మంతి అలాగనే జరిగిపోయింది, కానీ వీడియో తీయాలి అనేంత కూడా ఆలోచన లేదు. ఇక్కడ అమ్మ కొంచెంగా వీడియోని తీసుకుంది. ఇదిగోండి పెళ్ళి అయితే చాలా చక్కగా ఘనంగా జరిగింది. అమ్మాయి అబ్బాయితో పాటు అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ దిగాము, కానీ ఆ ఫొటోస్ కూడా వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట. చాలా సంతోషంగా హ్యాపీగా ఈ 4 రోజులు ఒక పండగ వాతావరణంతో బంధువుల మధ్య ఆనందంగా గడిపామండి. పిల్లలిద్దరూ చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా. వీళ్ళు ఎప్పటికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే ఆశీర్వదిస్తూ ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇంకా మేమైతే ఉండట్లేదు అనమాట. నంద్యాలకు బయలుదేరుతున్నాము. ఇక్కడ చూడండి తండ్రి కూతుర్ల ముచ్చట్లు. కూతుళ్ళు ఎప్పుడు నాన్న కుట్టిలే కదండి, అమ్మ కుట్టిల్లు కాదనమాట. అదే కొడుకులైతే అమ్మ కుట్టిల్లు. మా బాబు కూడా అంతే అనమాట. అమ్ము వచ్చేసి నాన్న కుట్టి. మీ ఇంట్లో కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. పెళ్ళి అయితే చాలా చక్కగా జరిగింది. అమ్మ చీరలో చాలా అందంగా ఉంది కదండి. నా దిష్టి తగిలేటట్టుగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి కూడా తీశాను. అదండి ఇవాళ వీడియో. మీ అందరూ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారు, అలాగనే హ్యాపీగా ఫీల్ అయింటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్లో. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు నచ్చే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.